వెల్కమ్ టు యూఐటీవీ. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం అనే పదాలు ఆ నలుగురు సినిమాలోని ఓ పాటలో ఉంటాయి. ఈ పదాలు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్కు సరిగ్గా సూట్ అవుతాయి. ఆయన కూడా మొదట్లో మనలాంటి ఒక హిందువే, కానీ సమాజంలో జరుగుతున్న కొన్ని అరాచకాలను అరికట్టేందుకు రాజకీయాలే సరైన వేదిక అనుకున్నారు. అలా రాజకీయాల్లోకి వచ్చారు. పొలిటికల్ జర్నీలో కూడా ఆయన ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. రాయి రాటు తెలితేనే శిల్పం అవుతుంది అంటారు. అలానే ఆయన నమ్మిన హిందుత్వ ధర్మాన్ని కాపాడడం కోసం ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. బీజేపీలో దశాబ్ద కాలం పనిచేసి ఆయనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకున్నారు. గోషామహల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన గెలిచే సత్తా ఉన్న నాయకుడు రాజా సింగ్. ఒక కార్పొరేటర్గా తన పొలిటికల్ కెరీర్ను ప్రారంభించిన రాజా సింగ్ బీజేపీ హిందుత్వ ధర్మానికి ఆకర్షితులయ్యారు. అలా 2014లో కమలంలో చేరి 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గం నుంచి వరుసగా గెలిచి హ్యాట్రిక్ విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు. రాజా సింగ్ ఫైర్ బ్రాండ్ ఒకరికి వంగి వంగి దండాలు పెట్టి టికెట్ తెచ్చుకునే టైపు కాదని ఆయన కార్యకర్తలు చెబుతుంటారు. అందుకే 2014లో బీజేపీ 5 స్థానాల్లో గెలిస్తే అందులో రాజా సింగ్ గోషామహల్ స్థానం నుంచి గెలిచారు. 2018లో తెలంగాణ బీజేపీ నాయకులు 119 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క రాజా సింగ్ మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడే ఆయన నియోజకవర్గ ప్రజలకు ఆయనంటే ఎంతో విశ్వాసమో రుజువైంది. అంతేకాకుండా కమలం పార్టీ కాస్తో కూస్తో తెలంగాణలో తలెత్తుకోగలిగిందంటే రాజా సింగ్ గెలుపు ఒక కారణమని చెప్పాలి. అలాగే 2023లో ఎన్నికలు వచ్చేసరికి గోషామహల్ సీటు ఎవరికి ఇద్దామనే ఆలోచన పార్టీ అధిష్టానానికి లేకుండా చేశారు. రాజా సింగ్ ఉంటే గెలుపు తమదే అని పార్టీ హైకమాండ్ సైతం నమ్మింది. కానీ అంతకంటే ముందే ఆయన కొన్ని వివాదాలు చుట్టుముట్టాయి. 2022లో ఇస్లాం మత పెద్ద మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా హైలైట్ అయ్యాయి. ఆ సమయంలో కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా రాజా సింగ్ ఆ వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచారు. పెద్ద పెద్ద నేతలు సైతం సైలెంట్గా ఉన్న తను మాత్రం తన అభిప్రాయాన్ని ఏమాత్రం భయపడకుండా బయటపెట్టారు. అదే ఆయన్ను చిక్కుల్లోకి నెట్టింది. ఫలితంగా అదే ఏడాది ఆగస్టులో పార్టీ ఆయన్ను సస్పెండ్ చేసింది. అనంతరం 2023 అక్టోబర్లో సస్పెన్షన్ను ఎత్తివేసింది. ఇక్కడ నుంచే ఆయనకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని చెప్పాలి. ఆ ఏడాది రాజా సింగ్ను అధిష్టానానికి దూరం చేసింది. స్వయంగా ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చిన వారిని కలిసేందుకు రాజా సింగ్ వెళ్ళలేదు. అది కూడా పార్టీకి రాజా సింగ్ను మరింత దూరం చేసింది. రాజా సింగ్ అంటే ఇండియా వ్యాప్తంగా మంచి పేరుంది. హిందుత్వానికి కట్టుబడి ఉండే నాయకుడిగా ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. దేశంలో ఎక్కడ హిందుత్వ సభలు జరిపినా రాజా సింగ్ను ఖచ్చితంగా ఆహ్వానిస్తారు. చాలాసార్లు గోవధకు తీసుకెళ్తున్న మూగజీవాలకు సంబంధించిన వాహనాలను అడ్డుకున్నారు. వ్యాన్లు, లారీల్లో తరలిస్తున్న గోవులను తన మద్దతుదారులతో అడ్డగించి వాటిని కబేళాలకు తరలించకుండా ఆపడంలో చాలాసార్లు సక్సెస్ అయ్యారు. అంతేకాకుండా ఏటా హనుమాన్ శోభయాత్రను సొంతంగా నిర్వహించి తన హిందుత్వాన్ని చాటుకుంటూ రాజా సింగ్ ఉన్నారు. ఇంత క్రేజ్ ఉన్నా కూడా తను ఏనాడు తన నియమాలను దాటలేదు. కానీ పార్టీలో కొన్ని పదవులను మాత్రం ఆశించారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 ఎమ్మెల్యే స్థానాలను సంపాదించింది. ఆ సమయంలోనే రాజా సింగ్ శాసనసభ పక్షనేత పదవిని ఆశించారు. 2018లోనే పార్టీ ఈ పదవిని రాజా సింగ్కి ఇచ్చింది. అయితే మరోసారి పదవి తనదే అనుకున్నారు. కానీ అధిష్టానం మాత్రం ఏలేటి మహేశ్వర్ రెడ్డికి అప్పగించింది. అప్పటి నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్న రాజా సింగ్ పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లోనే నిలుస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే పార్టీలోని కొంతమంది నాయకులపై తరచూ విమర్శలు కొనసాగిస్తూ వచ్చారు. మేకప్ మ్యాన్, రబ్బర్ స్టాంప్ అంటూ సెటైర్లు వేశారు. మరోవైపు శాసనసభ పక్ష నేతగా అవకాశం రాకపోవడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం రాజా సింగ్ ప్రయత్నాలు చేశారు. కానీ పార్టీ మరోసారి రాజా సింగ్కు మొండి చేయి చూపించింది. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును పార్టీ కొత్త అధ్యక్షుడిగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో రాజా సింగ్ తీవ్రంగా కలత చెంది పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జూన్ 30న పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన రాజా సింగ్ తనను ఎమ్మెల్యేగా కూడా డిస్క్వాలిఫై చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసినట్లుగా వెల్లడించారు. ఎమ్మెల్యేగా కూడా తన రాజీనామా లేఖను స్పీకర్కు పంపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం దాదాపు
12 రోజులకు అధిష్టానం రాజాసింగ్ రాజీనామాను అంగీకరించినట్లుగా తెలిపింది. దీంతో బీజేపీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దశాబ్ద కాలం కిందట ఒంటరిగా వచ్చిన రాజాసింగ్ ఇప్పుడు ఒంటరిగానే పార్టీని వీడారని అన్నారు. రాజాసింగ్ పార్టీ కోసం పోరాటం చేసిన ప్రత్యర్థి పార్టీ నాయకులపై విమర్శలు చేసిన దాన్ని రాజకీయం వరకే పరిమితం చేశారు. ఇతర పార్టీ నాయకులతో కూడా మంచిగా ఉండేవారని ఆయనను దగ్గర నుంచి చూసిన వారు చెబుతుంటారు. రాజాసింగ్ హిందుత్వ పోరాటాన్ని సామాన్య ప్రజలే కాదు, ఇతర పార్టీ నాయకులు కూడా అభినందించేవారు. అలా రాజాసింగ్ తన నమ్మిన హిందుత్వం కోసం నిలబడ్డారు, పోరాడారు. అదే హిందుత్వం కోసం బీజేపీని సైతం వదులుకున్నారు. నిజంగా ఇలాంటి నేతలను వద్దనుకోవడం బీజేపీకి మైనస్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.